ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇద్దరు కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ గొప్ప అనుభవం ఉంది. ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకా పెద్ద విచారణ నలుగురు ఉన్నారు. ముగ్గురు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి వారు కూడా ఆలోచన చేసి ప్రజలకు సంబంధించిన అధ్యక్షం డిమాండ్స్ వారు ఏదైనా ఉంటే డిమాండ్స్లో ఆ డిమాండ్స్ ప్రకారం ఆ సబ్జెక్ట్స్ ప్రకారం చేయాల్సిన ధర్మం ఉంటుంది అధ్యక్ష. వారి హక్కు, వారు ఏది చెప్పినా మేము సమాధానం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మరి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం అధ్యక్ష. డిమాండ్స్ పక్షాన అందరూ గౌరవ మంత్రులు ఉన్నారు, చాలా మంది శాసనసభ్యులు ఈ డిమాండ్స్ పక్షాన పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఇదే విధమైన డిమాండ్ పెట్టడం సరికాదు. ఈరోజు చైర్కు సహకరించాలని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని మా పక్షాన వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. Now discussion on consideration of the bill. बीजेपी तरफ एवरना माట్లాడతారా? మాట్లాడతారా? సాంశివరావు గారు మాట్లాడతారా? Discussion is over. Discussion is over. I request the Minister for Legislative Affairs to reply to the discussion. Discussion over. Adhyaksha, I beg to move the bill be passed. Is that the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, class 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Class 2, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Legislative Affairs for SC/ST welfare to move the motion to taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Motion moved. I request the Minister to explain the silent features of the bill. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ పరంగా హుందాగా జీవించే హక్కుతో సహా వివిధ అంశాలతో కూడిన ప్రాణ రక్షణ హక్కులను
ఉమ్మడి కుటుంబ వ్యవస్థల నుండి కేవలం భార్య భర్త అవివాహిత పిల్లలతో కూడిన చిన్న కుటుంబంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మార్పులు రావటం, తద్వారా వయోధికులైన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారికి అండదండలు లేకపోవడం వంటి సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల సంస్థాగతమైన మరియు న్యాయపరమైన జోక్యాలు అవసరం ఏర్పడతా ఉంది. ఆధునిక సామాజిక ఆర్థిక పరమైన సందర్భంలో సాంప్రదాయకమైన కుటుంబ విలువలను పటిష్టం చేస్తూ సమాజంలో అమలు పరచదలికిన నైతిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఉద్యోగి యొక్క ఆధారపడిన తల్లిదండ్రులు భారతీయ కుటుంబ వ్యవస్థలో విడలేని భాగంగా ఉన్నందువలన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో నిర్ణీతమైన ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా అమలు పరిచదగ నైతిక విలువలను పెంపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించడమైనది. మరియు సమాజంలో ప్రతి ఉద్యోగి ఆదర్శవంతంగా ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. తమను తామును పోషించుకోలేని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం, ఆర్థిక భద్రతతో హుందాగా జీవించేటట్టు చూడడానికి ఉద్యోగుల జీతం నుండి కేటాయింపు చేస్తా ఉన్న మొత్తం ద్వారా ఆధారపడిన తల్లిదండ్రులకే ఉద్యోగులైన పిల్లల నుండి ఆర్థిక మద్దతు ఉండేటట్లు చూడటానికి గాను నిర్మాణాత్మకమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం వయోవృద్ధుల నుండి వచ్చిన అప్పీళ్లను విచారణ చేసి మరియు పరిష్కరించుటకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వయోవృద్ధులైన జనాభా కొరకు ఉద్దేశించిన ప్రయోజనం పొందే విధంగా వారికి అందేటట్లు చూడటానికి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2008 ఏప్రిల్ 2వ తేదీ నాడు మరి DWA1 శాఖ వారి GOMS 10 ద్వారా అమలులో తేబడ్డ